జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై తెలంగాణ. ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರ. మిత్రులారా, ఈరోజు బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు, మా మిత్రుడు మీ అభిమాన నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ గారిని బెంగళూరు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించితే వారిని గెలిపించడానికి మీరు వేలాదిగా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. ప్రధానంగా వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వందలాదిగా తరలి వచ్చిన మా ఎన్ఎస్యుఐ యువ మిత్రులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నా. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం కాదు, ఈ దేశ రాజకీయాల మీద పెను ప్రభావం చూపించగలిగిన శక్తి మా కన్నడిగలకు, మా సోదరులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి తరలి వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న మా మిత్రులందరూ కూడా ఈ ఎన్నికలకు చాలా కీలకం. నేనొక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఈ బెంగళూరు నగరంలో లక్షలాది మంది స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ ప్రపంచానికే ఐటీ రంగం అంటే బెంగళూరు నగరం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఐటీ రంగంలో అభివృద్ధి ఈరోజు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యువకులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల ఈ బెంగళూరు నగరం ఒక విశ్వ నగరంగా మారి ప్రపంచంలో ఏ మూల నుంచి బెంగళూరుకు వచ్చినా మీరు హక్కున చేర్చుకొని మీరు అండగా నిలబడి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీరు అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి మీ అందరి మంచి మనసుతో ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. भाई एक बात मैं साफ कहना चाहता हूं, बेंगलुरु के लोग इतने अच्छे लोग हैं, देश विदेश से जाने माने आईटी, रियल एस्टेट, फार्मा, जो भी बिजनेस करने के लिए बेंगलुरु आए तो आप लोग यहाँ सब कुछ जगह देके ये बेंगलुरु सिटी ऐसा बन गए, ये वर्ल्ड्स डेस्टिनी बन गए बेंगलुरु सिटी.